ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఆయన మనకు సదోపదేశము చేయుచున్నాడు. ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు, అనుసరించువారు ధన్యులు. ప్రియులారా, దేవుని ఉపదేశము మనలను ఉరులలో నుండి రక్షించి ఉన్నది, మనకు ఎన్నో ఉపకారములను చేయుచున్నది. ఉపదేశము దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని మనకు కలుగుజేయుచున్నది. నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, దైవోపదేశము ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందునట్లు చేయును. ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన ఉపదేశమును పొందుచున్న మనము ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమును ఇచ్చి దేవుని ఘనపరచుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నందుకై నిన్ను స్తుతించుచున్నాము. అనుదినము నీ గడప యొద్ద కాచుకొని నీ ఉపదేశములను వినుచున్న, ఆలకించుచున్న వారు ధన్యులు అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. అనుదినము నీ యొక్క వాక్యమును, నీ ఉపదేశమును ఆలకించుచున్న మేము నీతిమంతులుగా, భాగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, ధన్యులుగా మీరు మమ్మలను చేయుచున్నందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఇట్టి ఉపదేశము పొందుచున్న మేము ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగమునిచ్చి నిన్ను ఘనపరిచి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను అందుకొనున్నట్లు, పొందుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. నీవే